అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే బ్యూటిఫుల్ శారీ. వీడియో లాస్ట్ దాకా చూడండి. యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను రెగ్యులర్గా అంటే నాకు అవసరం వచ్చి పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ రివ్యూ అయితే నేను మీకు ఇస్తున్నాను. మీకు ఆ ఐటమ్ హెల్ప్ అవుతే కనుక డెఫినెట్గా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. రివ్యూ ఎలా ఉంది, ఏం ప్రోడక్ట్ అది, అండ్ దానివల్ల అది ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి శారీ అనమాట. సో ఈ వర్క్ ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉంది. ఈ వర్క్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఈ శారీ వచ్చేసి నేను మీషోలో ట్రై చేశాను. మీషోలో అయితే వీళ్ళ పేజ్లో చాలా అంటే ఒకటే ఇలాంటి శారీ చాలా పేజెస్లో కూడా కనిపిస్తుంది. బట్ మనకు కలర్స్ అయితే లేదు, సింగిల్ శారీ ఉంది. నాకు ఎల్లో అవసరం కదా అనేసి అయితే ఎల్లో అయితే పెట్టాను అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ గా మ్యాంగో ఎల్లో అండి, డార్క్ మ్యాంగో ఎల్లో, ఆరెంజిష్ టైప్ లో ఎల్లో అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది క్రేప్ సిల్క్ టైప్ ఆఫ్ లో ఉందన్నమాట. షిఫాన్ కాదు అండ్ జార్జెట్ కాదు, క్రేప్ సిల్క్ టైప్ ఆఫ్ లో ఫ్యాబ్రిక్ వచ్చి మొత్తం కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది. ఇలా వర్క్ వచ్చిన శారీ బయట బాగా ట్రెండింగ్ లో అయితే ఉంది. ఇప్పుడు మనకి మీషోలో కూడా అవైలబుల్ ఉంది. యాక్చువల్లీ ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ బాగా ఇట్లా వర్క్ శారీస్ బాగా ట్రెండింగ్ ఉండేవి. అలాంటిది ఇప్పుడు మనకి వేరే వేరే ఫ్యాబ్రిక్స్లో, టిష్యూ ఫ్యాబ్రిక్స్లో, వేరే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో వర్క్వి బాగా ట్రెండ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనకి మీషోలో అయితే అవైలబుల్ ఉంది. డెఫినెట్గా నేను ఇచ్చే లింక్ అండ్ పేజ్ కోడ్ కూడా ఇస్తాను, మీషో పేజ్ కూడా ఇస్తాను. దాంతో మీరు చూసి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ శారీ వచ్చేసి మొత్తం ఇలా వర్క్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అయితే చూసేద్దాము. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు దగ్గర ఇలా వర్క్ అయితే వచ్చింది. మొత్తం కూడా మీకు కనిపిస్తుందా, ఇలా క్రిస్టల్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అనమాట. అండ్ మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి, స్టోన్ స్టిక్ చేశారు. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది ప్రైస్ కూడా సమ్ 1300 వరకు ఉంది. 1300 బయట అంతకంటే ఎక్కువ ఉందన్నమాట. అది అయితే నేను చెప్పగలను. సో ఇలా అయితే వస్తుంది అనమాట. మంచి మ్యాంగో ఎల్లో. ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది. స్టోన్ వర్క్ లాగా వస్తుంది. మొత్తం కూడా ఇలా మగ్గం వర్క్ అండి. మనకి మీషోలో అయితే ఫస్ట్ టైం ఇలా మగ్గం వర్క్ శారీ చూపించడం అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ కాకపోతే ఎల్లో కలర్లో మాత్రమే కనిపించింది. ఇంకో కలర్లో కనిపిస్తే తీసుకోవాలన్నా నాకైతే కలర్స్ వేరే ఏం కనపడట్లేదు. ఇదే ఎల్లోలో ఉంది. ఇదిగోండి, మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం కోడ్స్ అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నాకు మాత్రం ఎల్లో కనిపించింది కాబట్టి ఎల్లో ట్రై చేశాను. సో వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ శారీ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి క్రేప్ సిల్క్ అంటారు అనుకుంటా. దీన్ని సెల్ఫ్గా షైన్ వస్తుంది చూడండి, క్రేప్ సిల్క్ ఆ టైప్ ఆఫ్ శారీ. సో అసలు వర్క్ అయితే చాలా క్వాలిటీ ఆఫ్ వర్క్ చేశారు, క్వాలిటీగా చేశారు వర్క్. ఓకే, అండ్ స్టార్టింగ్లో మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూద్దాం. ఇదిగోండి, శారీ ఫస్ట్ రౌండ్ తిప్పుకునే దగ్గర మనకి ప్లెయిన్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఓకే, బ్లౌజ్ మీద కూడా వర్క్ వచ్చిందండి. బ్లౌజ్ మీద కూడా వర్క్ వచ్చింది. హ్యాండ్స్ పైన వర్క్ వచ్చింది. అసలు దీంట్లో రెడ్ కలర్, బ్లాక్ కలర్స్ అట్లా తీస్తే నా అద్దరిపోతుంది. సో చూడండి, ఇది హ్యాండ్ మీద వర్క్, ఇది కూడా హ్యాండ్ మీద వర్క్. అండ్ నెక్ పైన కూడా వర్క్ వచ్చింది. ఇదిగోండి, నెక్ పైన కూడా వర్క్. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ వస్తుందండి. బ్యాక్ సైడ్ నెక్ వర్క్ అనమాట. సో చూడండి, ఇది బ్యాక్ నెక్ వర్క్. ప్లెయిన్ ఫ్రంట్లో వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది. శారీ అయితే సూపర్ ఉంది అసలు వర్క్ తోటి. మ్యాంగో ఎల్లో కాకపోతే కొంచెం ఇట్లా బ్రైట్ ఎల్లో. ఈ ఎల్లో కొంచెం కట్టుకోవడానికి అయితే నేనైతే డెఫినెట్గా భయపడతానేమో. బట్ భయపడతాను ఇన్ ద సెన్స్ మనం అకేషన్స్ బట్టి అండి, ప్లేసెస్ బట్టి. కొన్ని ప్లేసెస్లో అయితే క్యారీ చేసేయచ్చు. సూపర్ ఉంది శారీ అయితే. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే వస్తుంది. ఇంత హెవీ వర్క్ది మనకి 1800 వరకు అయితే ఉంది బయట. మనకి మీషోలో సమ్ 1300 1200 అయితే ఉంది. సో అలా అయితే వస్తుంది. ఆన్లైన్ పే చేసినప్పుడు మనకి ఇంకొంచెం తక్కువ అవుతుంది కదా. సో అలా డెఫినెట్గా ఎవరైతే అనుకుంటున్నారో ఇలాంటి శారీ అయితే డెఫినెట్గా తీసుకోవచ్చు అండ్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఓకేనా, సూపర్ వర్క్ ఉంది. అందుకే చాలా ఓపికగా అయితే మొత్తం శారీ అయితే చూపించాను. శారీ లెంత్ బాగుంది, క్వాలిటీ బాగుంది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. శారీ ఫ్యాబ్రిక్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్, సెల్ఫ్ షైనీగా ఉంటుంది అండ్ స్టోన్ వర్క్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద శారీ అండి. అండ్ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది శారీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను ఒకటి. బట్ అంటే దాంట్లో ఏంటి, నేను వాళ్ళ పేజ్లో
తీసుకున్న దాంట్లో రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్. సేమ్ విస్కో జార్జెటే. యాక్చువల్లీ నేను ఎల్లో ఇంకొక షేడ్ వేరే ఎల్లో షేడ్ వస్తుంది అనుకొని పెట్టాను, బట్ చూస్తే నాకు సేమ్ వచ్చేసింది, 2 సేమ్ శారీస్ వచ్చినట్టే. అండ్ బ్లౌజ్ ఒక్కటి వేరే అనమాట, బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్, దీనికి ఎల్లో అండ్ గ్రీన్. శారీ అంతా కూడా చాలా బాగుంది. ఇది కూడా విస్కో జార్జెట్ శారీ అండి, మనకి విస్కో జార్జెట్ శారీ. శారీ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది. ఇవి రఫ్ అండ్ టఫ్ యూసేజ్ చేయొచ్చు. మీకు శారీలో ఆల్ ఓవర్ ద శారీ ఇలాగే ఉంటుంది. నేను యాజ్ ప్రీవియస్గా చూపించాను కాబట్టి మొత్తం మేము ఓపెన్ చేయట్లేదు. శారీ అంతాలో ఎలా వచ్చిందంటే మనకి పళ్ళు అంటూ ఏం రాదనమాట, బ్లౌజే డిఫరెంట్గా వస్తుంది, పళ్ళు అంటూ ఏం రాదు. ఇది లెహెంగాస్కి అలా కూడా యూస్ చేయొచ్చు. ఇదిగోండి శారీ ఎండింగ్ పార్ట్, పళ్ళు అంటూ ఏం రాదు, సపరేట్గా ఏం డిజైన్ డిఫరెంట్ అంటూ ఏం ఉండదు. ఆల్ ఓవర్ ద శారీ అయితే ఇలాగే ఉంటుంది. కట్ పీస్ టైప్లో, తాన్స్లో మీటర్ టైప్లో ఉంటుంది. మనం లెహంగా స్టిచ్ చేసుకోవచ్చు, శారీగా కట్టుకుంటేనే కూడా ఇంకా బాగుంటుంది. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసి మనకి 1000 చేంజ్ వరకు అట్లా పడుతుంది. అండ్ ఇది వచ్చేసి విస్కో జార్జెట్ శారీ. ఆల్ ఓవర్ ద శారీ ఇలా జెరీ బార్డర్, జెరీ లైన్స్ అయితే ఉంటుంది అనమాట, జెరీ లైన్స్ అయితే ఉంటుంది. అండ్ శారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మాత్రం ఇలా అయితే వస్తుంది చూడండి. శారీకి ఈ బ్లౌజ్ వస్తుంది. సో లాస్ట్ టైమ్ ఏం జరిగింది అంటే ఇలాంటి శారీ ఒకటి ఆర్డర్ చేశాను, రెడ్ బ్లౌజ్ వచ్చింది. అసలు రెడ్ కలర్ అయితే చాలా బాగుంది. దీంట్లో అసలు ఎల్లో కంటే నేను మర్చిపోయి ఎల్లో పెట్టలేదేమో అని పెట్టాను, కానీ ఎల్లో కంటే రెడ్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ చిన్న హోల్ వచ్చింది బ్లౌజ్ పీస్లో, దీనికైతే ఎక్కడేం హోల్ ఏమీ లేదు, అంత బాగానే ఉంది. బ్లౌజ్ పీస్ కూడా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్ పీస్ కూడా ఇలా అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా కావాలంటే గ్రీన్ కలర్ శారీ తీసుకుంటే ఇలాగే వస్తుంది మీకు, గ్రీన్ కలర్ శారీ. నేను ఎల్లో కలర్ శారీకి ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇలా అనమాట. సో చాలా చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఎల్లో శారీ, ఇది సెకండ్ టైం తీసుకుంటున్నాను, అంత బాగా వచ్చాయి కాబట్టి తీసుకుంటున్నాను. మనకి బయట అయితే మనకి ఉట్టి ఇది విస్కో జార్జెట్ అండ్ ఇట్లాంటి బార్డరే అయితే 1900 1800 వరకు ఉన్నాయన్నమాట. మనకు 1000 చేంజ్లో అయితే వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఈ ఎల్లో డిఫరెన్స్ చూడండి. ఈ ఎల్లో కంప్లీట్ డిఫరెంట్ అనమాట, కంప్లీట్ డిఫరెంట్. బట్ దేని లుక్ దాందే. ఇది క్రేప్ సిల్క్, ఇది విస్కో జార్జెట్ అండ్ ఇది క్రేప్ సిల్క్. ఫుల్ వర్క్ అయితే వచ్చింది, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఆరెంజిష్ ఎల్లో అండి, ఆరెంజిష్ ఎల్లో కాకుండా ఇంకో కలర్ ఉంటే నా అద్దరిపోతుంది. కవర్ సిరీస్ అండి. ఓకే, ఇది వచ్చేసి హెయిర్ ఎక్స్టెన్షన్స్, కర్వీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఇట్లా ట్రై చేయొచ్చు. బాగానే ఉంటుందండి ఇది. యాక్చువల్లీ నేను మా సిస్టర్ కోసం ఆర్డర్ పెట్టాను. నేను అంటే ఫంక్షన్ టైంలో అట్లా హెయిర్ ఎక్స్టెన్షన్స్ యూజ్ చేశారంటే ఇది మనకి ఇక్కడ మిడిల్లో పెట్టేస్తారు అండ్ మనం అన్న హెయిర్ స్టైల్స్ అనేవి చేస్తారనమాట. సో ఫంక్షన్స్ ముందు అట్లా ఇవి ఆర్డర్ చేసి పెట్టుకోవాలి. ఎవరైనా బ్యూటీషియన్ వాళ్ళని పిలిచి ఏదన్నా హెయిర్ స్టైలింగ్ చేయించుకోవాలి అంటే. సో దట్ ఏంటి అంటే మన హెయిర్కి ఇదే ఫుల్ పెట్టేయలేరు, ఎందుకంటే అంత బరువు ఆపదు. మన హెయిర్కి ఇది యాడప్ చేసి మన హెయిర్ స్టైల్స్ అనేది వేస్తారనమాట. సో మొన్న నేను ఫంక్షన్లో చూపించినట్టు అంటే తను ఓన్లీ కొప్పే కాబట్టి నాది మొత్తం రౌండ్ చేసి పెట్టేసరికి కొప్పుగా సరిపోయింది. సో కొప్పుగా యూజ్ చేయొచ్చు. ఎలాంటి హెయిర్ స్టైలింగ్ చేపించాలన్నా హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట. వాటిలో ఏమైనా మంచిగా అనిపిస్తే చెప్తానని. ఇది యాక్చువల్లీ మనకి ఎలా ఉన్నాయంటే నెంబర్స్ ఇండియన్ 3 4 5 6 7 ఉన్నాయి, నాది 7 అనమాట. సో 6 ట్రై చేసి చూసాను. సో 6 కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, ఫ్లాట్స్ చాలా బాగుంటాయి, రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కూడా బాగుంటాయి. సో చూడండి గ్రే కలర్లో మెయిన్గా రఫ్ అండ్ టఫ్ యూసేజ్ చేయొచ్చు. అంటే 6 కొంచెం నేను నా సైజ్ కంటే కొంచెం చిన్న సైజు. మీరు కరెక్ట్ సైజ్ పెట్టండి, కరెక్ట్గా సైజ్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తున్నాయి అనమాట. మీషోలో తీసుకున్నవి గ్రే కలర్వి బాగున్నాయి. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీరు ట్రై చేయొచ్చు. ఇలా అయితే వచ్చాయి ఫ్లాట్స్ అనమాట. ఇవి ఫ్లాట్స్ విత్ జస్ట్ ఇక్కడ సిల్వర్ ఇలా వచ్చింది. ఓకే, ఇవి ఫ్లాట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాక్సెస్ ఏంటో చూసేద్దాము. ఓకే, పర్పుల్ అండ్ ఎల్లో తీసుకున్నాను. సో ఈ ఎల్లోకి మ్యాచ్ అవుతాయా? ఎల్లో శారీకి ఎల్లో బ్యాంగిల్స్ అని తీసుకున్నాను. ఎల్లో అండ్ లైట్ పర్పుల్, లైట్ వైలెట్. ఇప్పుడు నేను తీసుకున్న దానికంటే కూడా లైటర్ షేడ్ ఆఫ్ వైలెట్ అనమాట ఇది.
2-4 సైజ్ తీసుకున్నాను. ఎల్లో కూడా 2-4 సైజ్ తీసుకున్నాను. చూడండి, ఇవి వచ్చేసి వెల్వెట్ మెటల్ బ్యాంగిల్స్ అనమాట. వెల్వెట్ మెటల్ బ్యాంగిల్స్. సో ఫ్యూచర్ బ్లాగ్స్ లో మీకు నేను చూపిస్తాను. ఏవి 2-4 సైజ్ వెల్వెట్ మెటల్ వెల్వెట్ బ్యాంగిల్స్ అనమాట. సో లైట్ వెయిట్ ఉన్నాయి. సో వెల్వెట్ అంత ఇలా దుమ్ములాగా లేస్తుంది. సో అలా అయితే ఉన్నాయి. బట్ మనకి ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ లో ఏంటంటే మనకి ఫొటోస్ లో కానీ శారీకి ఎగ్జాక్ట్ కలర్ మంచిగా కనిపిస్తుంది. వేసుకుంటే ఆ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు బాగా కనిపిస్తాయి అనమాట. సో ప్రీవియస్ వీడియోస్ లో బాగా స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ అవన్నీ చూపించాను కదా. సో ఆ ప్యాటర్న్ లో ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ తో స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ మిక్సప్ చేస్తే ఈ కలర్ అనేది బాగా హైలైటెడ్ గా కనిపిస్తుంది. అందుకు తీసుకున్నాను. సో ఇది బ్యాంగిల్స్ ప్యాకింగ్ కూడా నీట్గా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇంకొక ప్యాక్ ఉంది, ఇది ఏంటో చూసేద్దాము. ఓకే, ఇవి వచ్చేసి ఇదిగోండి, ఇవి స్పెక్స్ అనమాట. సీత్రూ లాంటి స్పెక్స్. ఈ పిల్లలకు వాళ్ళకి హాలిడేస్లో ఏదో సరదాగా అడిగితే పెట్టాను మీషోలో. సో ఎవరికన్నా ఇప్పుడు ఇలా సీత్రూ స్పెక్స్ కోసం చూస్తున్నారు అని అంటే ప్లాస్టిక్ జస్ట్ యా సరిపోయింది నా ఫేస్కి అయితే. ఇదిగోండి, ఇది కాంబో ఆఫ్ 2 అనమాట. కాంబో ఆఫ్ 2 వచ్చేసి సమ్ 140 అలా ఉంది. కాంబో ఆఫ్ 2 వెళ్ళచ్చు. ఇలా అయితే వచ్చాయి. సో మీషోలో వీటి రిలేటెడ్ కోడ్స్, లింక్స్, డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇఫ్ ఇంట్రెస్టెడ్ పర్చేస్ చేసుకోవచ్చు. బాగానే ఉన్నాయండి, మరి బాగానే ఉన్నాయి. కిందేసి తొక్కితే విరిగిపోతాయేమో తప్పించి కింద పడితే ఏం విరిగిపోవు. బాగానే ఉన్నాయి. ప్లాస్టిక్, ఇదంతా కూడా ప్లాస్టిక్. ఓకే, ప్లాస్టిక్వి. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇదొక ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటి అంటే ఓకే, ఇవి వచ్చేసి బ్యాగ్స్ అనమాట. ఈ బ్యాగ్స్ అయితే నాకు తెలిసి నేనే చాలా కొన్ని ఉంటాయి. చాలా అంటే చాలా 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 పెట్టుకోవడానికి, మెయిన్గా చాలా ఐటమ్స్కి పెట్టుకోవడానికి, సర్దుకోవడానికి చాలా హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తుంది నాకైతే ఈ బ్యాగ్స్. అండ్ ఎక్కడికైనా కొంచెం పట్టుకెళ్ళాలి అంటే కూడా కొంచెం ఇట్లా పట్టుకెళ్ళడానికి కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి అనిపిస్తుంది. సో నేను వీటి రిలేటెడ్ లింక్స్ అండ్ కోడ్స్ ఇచ్చేస్తాను. ఇదిగోండి, సరే ఒక బాక్స్ ఓపెన్ చేసి చూపిద్దాం మీకు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంత హైట్ వరకు ఇట్లా పెట్టుకోవచ్చు ఐటమ్ అనేది. ఓన్లీ థిన్ బ్యాగ్స్ కావు, ఇంత బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇంత బాక్స్ లాగా ఓపెన్ అవుతాయి. మనం పెట్టిన ఐటమ్స్ కూడా మరీ ఎక్కువగా ఫాస్ట్గా లాగితేనే జిప్ ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ దీనికి ఇప్పటివరకు అంటే లైట్ పర్పుల్ వేరే శారీ కవర్స్ లాగా వస్తాయి కదా, ఆ జిప్స్ ఏమైనా పాడవుతూ ఉంటాయి. కానీ ఈ జిప్పులు ఇప్పటివరకు ఏం పాడవలేదు, బాగున్నాయి అన్నమాట. చూడండి, ఇలా బాక్స్ లాగా పెట్టుకోవడానికి బాగుంటాయి. మనం ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్తున్నాము అన్న ఇలాంటి వాటిలలో క్లోత్స్, శారీస్. అండ్ చూడండి, చాలా ప్లేస్ కూడా ఉంటుంది. చూడండి, చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి, ఇంత పెద్దగా కూడా ఉంటాయి. రఫ్ అండ్ టఫ్గా యూసేజ్ అంటే మంచిగా ఇవి వాష్ కూడా చేసుకోవచ్చు ఏమన్నా పడితే. అండ్ చాలా ఐటమ్స్ కూడా పడతాయి. సో ఇదండి నా వీడియో. మీకు ఈ ప్రోడక్ట్స్ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాం. మీకు కనుక నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. 100% రికమెండ్ చేస్తాను నేను, అంత బాగున్నాయి అనమాట. సో ఇది నా వీడియో. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.